నమస్కారం. ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. ఎందుకంటే సేల్ అయిపోయింది. ఎప్పుడైతే దివాళీ ఉందో దివాళీ సేల్ చాలా పెద్ద సేల్. ఎప్పుడైనా మీరు మొబైల్ కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ టైం ఇయర్‌లో డబ్బులు సేవ్ చేసుకుంటే మాత్రం అప్పుడు కొనండి. అప్పుడు మీకు తక్కువ రేట్‌లో మంచి మంచి మొబైల్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మీకు అంత మంచి ఆఫర్స్ అయితే ఉండవు. ప్రెజెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అమెజాన్‌లో మరి తీసుకొస్తారో లేదో ప్రెజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు క్రిస్మస్‌కి. ప్రెజెంట్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే నడుస్తున్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ కూడా వస్తూ ఉంది. అండ్ ప్రెజెంట్ ఉన్న వాటిలో అయితే మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ మొబైల్స్ అయితే వస్తాయి. కాకపోతే చాలామంది హరీలో ఉన్నారు. మొబైల్ ఇప్పుడే కొనాలి అని చెప్పి అర్జెంట్‌గా ఉన్నారు కదా! సో, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. ప్రెజెంట్ అయితే నా వరకు ఏ బడ్జెట్‌లో ఏ మొబైల్స్ బెస్ట్ అనిపించినాయో వాటి గురించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ తీసుకోవాలో వద్దో అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఫస్ట్ మనం 10,000 రూపీస్ లోపు చూసుకుంటే మాత్రం అసలు బ్రాండ్స్ అని పక్కకు పెట్టేస్తే ఒక్క మొబైల్ అయితే మాత్రం మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ నాకు నచ్చింది రీసెంట్‌గా లాంచ్ అయిన వాటిల్లో టెక్నో స్పార్క్ 80. ఇది 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. G35 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. మంచి ఫీచర్స్ అండ్ ఆ ప్రైస్‌కి ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు. ఆ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మాత్రం 8,999కి వస్తుంది. డిసెంబర్ 20వ తారీఖు ఫస్ట్ సేల్‌లో ఇది రూ. 8,499 అయితే వస్తుంది. సో, ఆ ప్రైస్‌కి ప్రెజెంట్ బ్రాండ్స్ పరంగా పక్కకు పెడితే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అదొకటుంది. టెక్నో స్పార్క్ 80. లేదు మాకు నార్మల్ మంచి రెగ్యులర్ బ్రాండ్స్‌లో కావాలి అనుకుంటే మాత్రం అంత మంచి దానికి తగ్గట్టు స్పెసిఫికేషన్స్ అయితే లేవు. దానికి ధీటుగా టెక్నో స్పార్క్ 80కి ధీటుగా కొన్నున్నాయి మీకు పోకో C31 ఇవి కూడా G35తో వస్తాయి. కాకపోతే హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తాయి. నార్జో 30ఏ ఉంది. ఇంతకుముందు ఇది బెస్ట్ ఫోన్ నా పిక్ ఇది ఇంతకుముందు. 8,999కి వచ్చేది ఈ ఫోన్ కూడా. సేమ్ G85 ప్రాసెసర్‌తో వస్తుంది ఇంకా ఇది. పవర్‌ఫుల్ ప్రాసెసర్. గేమ్స్ కూడా ఆడొచ్చు దీనిలో. హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది కాబట్టి పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీన్ని ఎందుకు ఆపేస్తుందో అర్థం కావట్లేదు రియల్‌మీ. చాలా మంచి ఫోన్. ఇప్పుడు దీని ప్లేస్‌లో వీళ్ళు రియల్‌మీ నార్జో 50ఏ తీసుకొనొచ్చారు. అటు ఇటు కాకుండా ప్రైస్ బెటర్. దానిది రూ. 10,500 ప్రైస్ ఉంది. హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. G85 ప్రాసెసర్‌తోని వస్తుంది. జస్ట్ వాళ్ళు చేంజ్ చేసింది వచ్చేసరికి 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంటది దీనిలో. దాన్ని తీసేసి 15 మెగా పిక్సెల్ కెమెరా పెట్టారు అంతే. ఇప్పుడు అక్కడ 10,500 పెట్టి అది కొనాల్సిన అవసరం అయితే లేదు నా ఒపీనియన్ ప్రకారం హెచ్‌డీ డిస్‌ప్లేతో. ఇది వస్తే బావుంటది. నార్జో 30 ఒకవేళ మీకు దొరికిందనుకో నార్జో 30ఏ స్టాక్‌లోకి వస్తే మాత్రం ఇది మంచి ఆప్షనే. 8,999కి. లేకపోతే మాత్రం 10,500 నార్జో 50ఏకి వాటికి పెట్టే బదులు ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని ఫోన్స్ లాంచ్ అయినాయి. మోటరోలా G31 వస్తుంది. AMOLED స్క్రీన్ తోటి 12,999కి లాంచ్ అయింది. 10,000-15,000 అదొక మంచి ఆప్షన్ మోటరోలా G31. ఇంకా బ్రాండ్స్‌తో సంబంధం లేకుండా అయితే మాత్రం ఇంకొక ఫోన్ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 11 ఇది కూడా రీసెంట్‌గా లాంచ్ అయింది. G88 ప్రాసెసర్‌తో వస్తుంది. AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది కూడా మంచి ఆప్షన్. ఒకవేళ మీరు చూజ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఉంది. రెడ్మీ నోట్ 10S ఇది అమెజాన్‌లో దొరుకుతుంది. 14,999కి వస్తుంది ప్రెజెంట్ అయితే ఈ ఫోన్. ఇది కూడా మంచి ఫోన్. G95 ప్రాసెసర్‌తో వస్తుంది. BGMI లాంటి గేమింగ్ స్మూత్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లో కూడా హ్యాండిల్ చేయగలదు. ఇది కూడా మంచి ఫోన్. ఇది కూడా AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది కూడా మీరు చూజ్ చేసుకోవాలనుకుంటే చూజ్ చేసుకోవచ్చు. ఈ 3 ఫోన్స్ రూ. 15,000 లోపు ప్రెజెంట్ అయితే నాకు నచ్చిన ఫోన్స్. ఇవన్నీ 4G సపోర్ట్‌తోని వస్తున్నాయి. రూ. 15,000 లోపు మీకు 5G ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం మీకు AMOLED స్క్రీన్ మీరు వదులుకోవాలి. AMOLED స్క్రీన్ వదులుకుంటేనే మీకు 5G ఫోన్ వస్తుంది. లేదు AMOLED స్క్రీన్ విత్ 5G కావాలనుకుంటే మాత్రం మీకు రూ. 20,000 దగ్గరలో కూడా మీకు లేవు ఫోన్స్ అయితే. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో మాక్సిమం బ్రాండ్సే తీసుకురావట్ల. అన్ని ఎల్‌సీడీ అండ్ లేకపోతే డైమెన్సిటీ 700 డైమెన్సిటీ 810G ప్రాసెసర్‌తో మీకు 5G ఫోన్స్ వస్తున్నాయి. లావా అగ్ని ఉంది 15,000-20,000 లోపు. అది కూడా మీకు ఇండియా బ్రాండ్ కావాలంటారు కదా! అట్లాంటి వాళ్ళకి. అండ్ బడ్జెట్‌లో మీకు ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటే మైక్రోమాక్స్ ఇన్ 1B ఉంది. ఇది కూడా 8,000 ఆ ప్రైస్ బ్రాకెట్‌లో అయితే వస్తుంది మీకు. అది కూడా చూసుకోవచ్చు. ఇండియన్ బ్రాండ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ 2 ఫోన్స్ బాగున్నాయి. మైక్రోమాక్స్ ఇన్ 1B బడ్జెట్‌లో 5G ఫోన్ కావాలనుకుంటే లావా అగ్ని ఇవి మీకు సెట్ అయితాయి. లేదు మీకు బడ్జెట్ అంటే బ్రాండ్స్ కాకుండా మీకు 5G ఫోన్ మంచిది కావాలంటే నా పిక్ రూ. 15,000-20,000 లోపు ఐక్యూ Z3. ఇది ఇప్పుడు కూపన్‌తో కలుపుకొని రూ. 17,990కి వస్తుంది. అది బెస్ట్ ఆప్షన్. రూ. 15,000-20,000 లోపు మీకు 5G ఫోన్ కావాలనుకుంటే ఐక్యూ Z3 మీరు చూజ్ చేసుకోండి. ఇప్పుడు 5G తీసుకోండి. 1 ఇయర్‌లో మోస్ట్‌లీ 5G అయితే వచ్చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 20,000-30,000 మధ్యలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐక్యూ Z5 కూడా ఉంది. రూ. 20,990కేమో వస్తుంది ఐక్యూ Z5. సో, నా వరకు ఐక్యూ Z3 సరిపోతుంది. 17,990కి.
20,000 పైన పెట్టాల్సిన అవసరం లేదు. దీనికైతే AMOLED స్క్రీన్ వచ్చి ఉంటే బాగుండేది, అదొకటి మిస్ అవుతుంది దీనిలో. ఈ 20,000 దాటితే AMOLED తీసుకోండి, మంచిది, స్క్రీన్ కూడా బాగుంటుంది మీకు. ఇంకా 20,000-30,000 మధ్యలో అయితే మాత్రం లైటెస్ట్ ఫోన్ ఒకటి ఉంది. అది మీరు ఒకవేళ చాలామంది లైటెస్ట్ ఫోన్ కావాలి, చాలా లైట్ వెయిట్ ఫోన్ కావాలి, 778 ప్రాసెసర్తో వస్తుంది. ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. అది Xiaomi Mi 11 Lite. ఇది కూడా మీకు మంచి ఫోనే, కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఆ ప్రైస్లో ఇంకా మీకు బెటర్ ప్రాసెసర్స్ వస్తున్నాయి, Dimensity 1200 వస్తుంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే యూజెస్ మీరు ఎక్కువ హెవీ గేమర్ కాకుండా లైట్ వెయిట్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే Mi 11 Lite కూడా లుక్ వేయచ్చు మీరు. 25,000 రూపాయల దగ్గరలో ఉంటుంది ఇది. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను, 20,000 రూపాయల లోపు ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో అయితే మాత్రం iQOO Z3తో కంపేర్ చేసినా కానీ, ఇప్పుడు ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, అందుకే నేను చెప్తుంది. 15,000 నుంచి 20,000 రూపాయల లోపు అయితే మాత్రం ఆఫర్ లేకుండా iQOO Z3 మంచి ఫోన్. ప్రజెంట్ అయితే మాత్రం iQOO Z3 దీని దగ్గరకు కూడా రాదు. ఇది రియల్మీ GT మాస్టర్ ఎడిషన్. ఇందాక 15,000-20,000 రూపాయల లోపు AMOLED స్క్రీన్తో 5G సపోర్ట్ ఏ ఫోన్ లేదన్నాను, కానీ ఆఫర్లో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీకు ఆఫర్లో ఇది మీకు 19,999 రూపాయలకి వస్తుంది. ఇది మళ్ళీ పోతుంది, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, అందుకే చెప్తున్నాను నేను. 21 తారీఖు వరకే సేల్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. ఇది దొరికితే మాత్రం 20,000 రూపాయల లోపు ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 5Gతో వస్తుంది, 778 ప్రాసెసర్తో వస్తుంది, AMOLED స్క్రీన్, డీసెంట్ కెమెరాస్. ఓవరాల్ ఇది మీకు బెస్ట్ ఆప్షన్, వాల్యూ ఫర్ మనీ ఫోన్ 20,000 రూపాయల లోపు. ఇది మాత్రం వదలకండి, దొరికితే. సేల్ అయిపోయింది అనుకున్న తర్వాత iQOO Z3 ఆప్షన్ ఉంటుంది మనకి, ఇంకేం ఉండవు. నెక్స్ట్ ఇంకా 25,000-30,000 దగ్గర అయితే మాత్రం రియల్మీ GT Neo 2 ప్రజెంట్ 27,999 రూపాయలకి వస్తుంది. అండ్ రియల్మీ X7 Max కూడా ఉంది, ఇది Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మీకు 26,000 దాకా వస్తుంది, 26,000. దీనికంటే ఇది బెటర్, 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే 1,000-2,000. రియల్మీ GT Neo 2 ఇంకా మీకు 870 ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ ఆప్షన్. ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు iQOO 7 కూడా ఉంటుంది, iQOO 7 ఇంకా బెటర్. గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే కొద్దిగా ఇంకా ఇది మీకు బెటర్ ఉంటుంది, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇది కూడా మీరు చెక్ చేయండి. ఇది కూడా 29,990 రూపాయలకి వస్తుంది, కూపన్ యాడ్ చేస్తే డిస్కౌంట్. ఇది కూడా 30,000 దగ్గర మంచి ఫోన్. ఈ రెండు ఫోన్స్ రియల్మీ GT Neo 2 అండ్ మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ బట్టి మీరు తీసుకోండి, రెండు మీకు మంచి ఫోన్సే. అండ్ నెక్స్ట్ ఇంకా 30,000-40,000 మధ్యలో అయితే OnePlus 9R వస్తుంది. చాలామంది OnePlus Nord 2 తీసుకోవాలని, OnePlus Nord 2 కంటే ఒకవేళ మీరు OnePlus ఫోనే కావాలనుకుంటే Nord 2 కంటే నా పిక్ OnePlus 9R తీసుకోండి. OnePlus 9 ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. OnePlus ఫోన్స్ మీకు కొద్ది ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. నాకు OnePlus ఫోనే కావాలనుకుంటే మాత్రం OnePlus 9R అయినా మీరు చూస్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ ప్రకారం. OnePlus 9 బెస్ట్ ఆప్షన్. ఇంకా బెస్ట్ అంటే OnePlus 9 Pro మీ బడ్జెట్ ప్రకారం. అంటే ప్రైస్ చూసుకోకూడదు OnePlus ఫోన్ మీరు కొనేటప్పుడు. లేదు నాకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, నాకు వాల్యూ ఫర్ మనీ ఫోన్ కావాలనుకుంటే మాత్రం 30,000-40,000 మధ్యలో iQOO 7 Legend, ఇది 37,000-38,000కి వస్తుంది, 888 ప్రాసెసర్తో వస్తుంది. బెస్ట్ ఫోన్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఆ ప్రైస్లో. దీని మించిన ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ విషయంలో మాత్రం ఏది లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా 40,000-50,000 మధ్యలో వచ్చేసరికి ఐఫోన్ ఒకటి ఉంది. ఐఫోన్ ఇంతకుముందు మనకి iPhone 12 49,999 రూపాయలకి అట్లా వచ్చింది, కాకపోతే ఇప్పుడు 54,000 రూపాయల దాకా ఉంది. ఒక 4-5,000 చెప్పా కదా, ఇంతకుముందు ఉన్న ఆఫర్స్ అయితే మీకు ఇప్పుడు ఉండవు. ఇది బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ మీరు కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఐఫోన్. మీరు కొనుక్కోవాలనుకుంటే 54,000-55,000 ఉంది, ఇంకా తప్పదు పెట్టాల్సింది. iPhone 13 స్టాక్లో కూడా ఉండట్లేదు, ఇప్పుడు వచ్చినట్టు అయిపోతూ ఉన్నాయి. ఇది కూడా మంచి ఫోన్. iPhone 12కి 13కి పెద్దగా ఏం యూజ్ డిఫరెన్సెస్ కూడా ఉండవు. తీసుకోవాలనుకుంటే ఇది కూడా మీరు చెక్ చేయండి, ఇది కూడా మంచి ఫోన్. అండ్ 40,000-50,000 మధ్యలో ఇంకో ఫోన్ కూడా ఉంది, Vivo X70 Pro. ఇది కెమెరా కోసం మీకు ఫోన్ చూస్తుంటే ఇది Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో ఇంకా 870 ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. కాకపోతే ఈ ఫోన్ మీంట్ గేమింగ్ కోసం కాదు, గేమ్స్ మీరు ఆడాలనుకుంటే iQOO 7 Legend తీసుకో, 36,000-37,000కి వచ్చేస్తుంది. ఇదేంటంటే మీకు గేమింగ్ కోసం అయితే కాదు, ఫోటోగ్రఫీ, మీరు ఫొటోస్ ఎక్కువ తీసేవాళ్ళు కెమెరా ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు 45,000 రూపాయల దగ్గరలో వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్, ఇది కూడా మీరు చెక్ చేయండి. Vivo X70 Pro, ఇది ప్రో ప్లస్ కాదు, ప్రో ప్లస్ ఇంకా మీకు 70,000 దాకా ఉంటుంది. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం నాకు ప్రజెంట్ ఉన్న బడ్జెట్ ప్రకారం నాకు నచ్చిన ఫోన్ ఫైనల్గా చెప్తాను. ఒకటి 10,000 రూపాయల లోపు టెక్నో స్పార్క్ 80, 10,000-15,000 రూపాయల లోపు మోటో G31, ఇన్ఫినిక్స్ నోట్ 11, రెడ్మీ నోట్ 10s, ఈ 3. 15,000-20,000 రూపాయల లోపు ఒకటే ఫోన్,
రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ప్రజెంట్ ఆఫర్ వస్తుంది కదా చెప్తున్నా, ఇది ఫోన్ మాత్రం వదలకండి. అండ్ 20,000-30,000 మధ్యలో అయితే మాత్రం రియల్మీ జీటీ నియో 2, ఐక్యూ 7 ఈ 2 ఫోన్స్ మంచి ఫోన్స్. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ 30,000-40,000 మధ్యలో అయితే మాత్రం ఐక్యూ 7 లెజెండ్ బెస్ట్ ఆప్షన్. లేదు వన్‌ప్లస్ ఫోనే కావాలనుకునే వాళ్ళకి వన్‌ప్లస్ 9R ఒక్కటే ఆప్షన్ ఉంది. ఇంకా 40,000-50,000 మధ్యలో వన్‌ప్లస్ 9 వస్తుంది వన్‌ప్లస్ లవర్స్కి. నా వరకైతే ఐక్యూ 7 లెజెండ్ బెస్ట్ ఆప్షన్. అక్కడ అయిపోతుంది, 37,000కి వచ్చేస్తుంది మీకు. లేదు వన్‌ప్లస్ ఫోనే కావాలనుకుంటే 888 ప్రాసెసర్తో మీకు వన్‌ప్లస్ 9 వస్తుంది. కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఆ ప్రైస్ 40,000-50,000 మధ్యలో X70 Pro. ఐఫోన్ కావాలనుకుంటే బెస్ట్ ఐఫోన్ 12 54,000కి ఏమో వస్తుంది. ఇవి నా పిక్స్ ఓవరాల్ అయితే బడ్జెట్ ప్రకారం. ఈ సేల్లో కానీ ఈ రెండులో కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే, ఇంకా బెస్ట్ ఆప్షన్ వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. అర్జెంట్ అయితే ఈ ఫోన్స్లో మీరు ఏదో ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. వెయిట్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో మీకు నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ అన్నీ వస్తాయి. జనవరి నుంచి స్టార్ట్ అయితే అవన్నీ నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్. ఇవన్నీ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఫోన్ ఒక 2-3 సంవత్సరాలు యూజ్ చేసే వాళ్ళైతే 5G ఉంటట్లు చూసుకోండి, లేకపోతే 4G ఉన్నా పర్లేదు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం నాకు బెస్ట్ అనిపించిన ఫోన్స్. ఒకవేళ మీకు కొన్ని ఫోన్ లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.